ఫ్రెండ్స్ వెల్కమ్ టు పని కావాలాస్. ఈరోజు నేను పార్క్ వెళ్ళాను. పార్క్ వెళ్ళిన తర్వాత పక్కన అమ్మ క్యాంటీన్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది కదా, ఎప్పుడు టిఫిన్స్ అయ్యేది. కాకినాడ ఫేమస్ ఇది. త్రిపుర సుందరి గుడి ఉంటుంది కదా, పక్కనే ఉంటుంది అనమాట. పక్కన పార్కు పక్క చాలా ప్లేస్ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఉండేది అప్పుడు, అక్కడ తీసేసి లోపలి ప్లేస్లో పెట్టేశారనమాట. ఇదంతా మనకి స్ట్రీట్ ఫుడ్ లా చాలా బాగా చేశారు. తర్వాత అన్నా క్యాంటీన్ నిన్నే ఓపెన్ అయింది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలామంది క్యూ వెయిట్ చేస్తున్నారు. నాకు లోపలికి వెళ్ళాలని చాలా ఉండేదన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ నేను అన్లిమిటెడ్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకున్నాను. అక్కడ ఏ ఆఫర్లు పెట్టారనమాట. 1+1 అనేసి 50% ఆఫర్ అయితే నడుస్తుంది, చూడండి కావాలంటే. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్కి వచ్చిన అక్కడ ఎవ్వరు లేరు. లోపలికి ఇంక వాళ్ళు ఎలా చేయట్లేదు అనమాట. లోపలికి వెళ్ళి చూడాలి, నాకు చాలా రోజుల నుంచి కోరిక అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పాను నేను యూట్యూబర్ని అనేసి. ఓకే అలా చేశారు. మమ్మల్ని అయితే ఎలా చేయకపోదునేమో. అప్పటికే లాస్ట్కి వచ్చేసింది. ఇప్పటి ఎంఎన్సెస్ అన్నీ వాళ్ళ గిన్నెలు అవి కొంచెం బాగానే ఉన్నాయి. కర్రీ అనమాట ఇది. పచ్చడి పెడతారంట, సాంబార్, అన్ని పప్పు అన్నీ అయిపోయాయి అనమాట. అప్పటికే అయిపోయి ఏం తీస్తారండి అన్నారు. పెరుగు బాగుంది, టేస్ట్ చేద్దామనేసి నేను ట్రై చేశాను. రైస్ ఒకేలా ఉంది. పెరుగు అన్నమే తిన్నాను అనమాట. ఇక్కడికి చాలామంది వెళ్ళడానికి హెసిటేట్ చేస్తారు, బట్ నేనైతే వెళ్ళాను. చాలా డేర్ చేసి వెళ్ళాను అనమాట. లోపల అంబియన్స్ ఇలా ఉంది. అప్పుడు ఎవరు లేరు, చాలా నీట్గా ఉంది. ఏదో 5 స్టార్ రెస్టారెంట్కి వచ్చినట్టు అంబియన్స్. అక్కడ వెజ్ బౌల్స్ అయితే వాళ్ళే క్లీన్ చేస్తున్నారు. మీన్స్ టేబుల్స్ అయితే నీట్గా ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఇలా డెఫినెట్గా ఉండదు, అందుకే స్టార్టింగ్లోనే ప్రిఫర్ చేశాను. లాస్ట్ టైం వెళ్దామా చూద్దామా అనుకునేదాన్ని. అప్పుడు నాకు యూట్యూబ్ కూడా లేదు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు డెఫినెట్గా ట్రై చేద్దామని చాలా పట్టుదలగా ఉన్నానమాట. జస్ట్ ట్రై చేశాను. చాలామంది లేడీస్ కూడా వెళ్ళారు ఈసారి. చాలా డెవలప్ అయ్యారు వీళ్ళు అనుకున్నాను. నేను కూడా డెవలప్ అయ్యాను కదా. ఫైనల్గా అట్లా అయింది. పెరుగన్నమే ఏమీ లేదు, కానీ పెరుగు చాలా బాగుంది. సూపర్. 100కి 100% ఈ మార్క్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ గారి కాకినాడలో పిఠాపురం తాలూకాలో మనం అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తాం. హ్యాండ్ వాషింగ్ కూడా మంచిగా ట్యాప్స్ ఉన్నాయి, మినరల్ వాటర్ ఉన్నాయి. బయట అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి బొమ్మ, మన చంద్రబాబు నాయుడు గారు ఫోటో చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఫ్లవర్స్ డెకరేట్ చేశారు. నిన్న మన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు నేను ఓపెన్ చేశారు అనుకుంటా. నేను బయటికి రాలేదు. బయట అంబియన్స్ అయితే ఇలా ఉంది. పక్కన కూడా మంచిగా అక్కడ నేను ముందు బొబ్బట్టు తిన్నాను. తర్వాత అక్కడ పొట్టిక్కలు కూడా ఉన్నాయి. కొత్తగా స్టాల్ అయితే పెట్టారు. అది కూడా రేపు షార్ట్ తీసుకుందాం, చూద్దామండి. తర్వాత నేను వచ్చేస్తున్నాను అనమాట. పార్కులో కొంచెంసేపు వాకింగ్ చేసి వచ్చేస్తుంటే పక్కన కళ్యాణ మండపం ఉంటుంది కదా, అక్కడ మంచిగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అది కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఇంతే అండి అన్నా క్యాంటీన్ ఎక్స్పీరియన్స్. బై బై, సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.